హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఈరోజు ఒక అద్భుతమైన గేటెడ్ కమ్యూనిటీలో ఒక మంచి బ్యూటిఫుల్ విల్లా అయితే ఒకటి సేల్కి వచ్చింది. అది చూడటానికి అయితే వచ్చేసామండి. మనమైతే కమ్యూనిటీని కవర్ చేద్దాం, అలాగే విల్లాని కూడా మనం కవర్ చేద్దాం. అలాగే ఎవరైతే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదో ఒకసారి సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇక మనం డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. ఇది ఒక హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవ్డ్ గేటెడ్ కమ్యూనిటీ అండి. దీని పేరు వచ్చేసి మహీంద్రా లగ్జూరియా. ఇది మనకు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 3కి వెరీ నియర్ బైలో ఉంటూ పోచారం దగ్గర ఉన్నది. చూస్తున్నాం కదా, కమ్యూనిటీ అంతా కూడా వెల్ డెవలప్డ్ కమ్యూనిటీ అండి. కమ్యూనిటీ మొత్తం స్పేషియస్గా ఉంటుంది అండ్ గ్రీనరీకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. మీరు చూస్తూనే ఉన్నారు, రోడ్స్ చూస్తున్నా కూడా చాలా వైడ్గా ఉంటున్నాయండి. రోడ్స్ ఒక మంచి స్పేషియస్ అండ్ లగ్జూరియస్ ఫీలింగ్ వస్తుంది మనకి. డెవలప్మెంట్ కూడా అలాగే చేశారు. ఎంటైర్ కమ్యూనిటీలో చాలా న్యూ కన్స్ట్రక్షన్స్ అయితే అవుతున్నాయండి. ఇక్కడ చాలామంది లివింగ్ కూడా ఉంటున్నారు. మనం ఇది ఈవినింగ్ వీడియో షూట్ చేశాము. చూడండి ఎంత ప్రశాంతంగా, ఆఫీస్ నుంచి రాగానే ఒక మంచి ఈవినింగ్ వాక్కి వెళ్ళగలిగేలాగా ఎక్కడికక్కడ నైబర్హుడ్ సరౌండింగ్స్ అండ్ గ్రీనరీని కూడా చాలా మంచిగా డెవలప్మెంట్ చేయడం జరిగింది. అంతేకాదండి, కమ్యూనిటీ మొత్తానికి కూడా మనకి మంచి యాక్సెస్ పాయింట్లో క్లబ్ హౌస్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది పీస్ఫుల్ లివింగ్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తూ ఒక మంచి ఐడియల్ లొకేషన్లో, ఐడియల్ లొకేషన్ అని మనం ఎందుకు అంటున్నామంటే ఈ ప్రాజెక్ట్ కమ్యూనిటీకే చాలా దగ్గరగా మంచి ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి, మంచి హాస్పిటల్స్ ఉన్నాయి, ప్రాజెక్ట్ లోపలే ఏర్పడ్డ షాప్స్ ఉన్నాయి, బయట కూడా చాలా నియర్ బై షాపింగ్ మాల్స్ ఉండటంతో పాటు చాలా వాటికి ఓఆర్ఆర్కి దగ్గరగా ఉందంటేనే మంచి కనెక్టివిటీతో ఏర్పడిన ప్రాజెక్ట్ అండి ఇది. అందుకే ఈ ప్రాజెక్ట్లో చాలా ఫాస్ట్గా సేల్స్ అయిపోతున్నాయి. మనకి ఇక్కడ దొరకటమే చాలా కష్టంగా ఉంది. ఇలాంటి ఒక కమ్యూనిటీలో మనకి ఫౌండేషన్ దగ్గర నుంచి, స్ట్రక్చర్ డిజైనింగ్ దగ్గర నుంచి, వాల్స్ సూపర్ స్ట్రక్చర్ దగ్గర నుంచి, వాడిన బ్రిక్స్ దగ్గర నుంచి, డోర్స్ విండోస్ వాటికి ఇచ్చిన వెంటిలేషన్కి ఇచ్చిన ప్రిఫరెన్స్ దగ్గర నుంచి, ప్లాస్టరింగ్ కానీ, ప్లంబింగ్ కానీ, ఎలక్ట్రికల్ వర్క్, వాటర్ సప్లైకి ఇచ్చిన ప్రిఫరెన్స్ గురించి ఇన్ని స్పెసిఫికేషన్స్ని మైన్యూట్ డీటెయిల్లో కూడా మనకి క్వాలిటీ కాంప్రమైజ్ అవ్వకుండా కట్టినట్టు మనకి ఈ విల్లాలో కనిపిస్తుందండి. మీరే చూస్తారు. ఇప్పుడు మనం విల్లాలోకి అయితే ఎంటర్ అవబోతున్నాం. మన విల్లా నైబర్హుడ్ అంతా కూడా మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం. సరౌండింగ్స్ అంతా కూడా మనకి విల్లా ఎదురుగా 40 ఫీట్ రోడ్ ఉంది. మనకి 40 ఫీట్ రోడ్ విల్లా ఫ్రంట్లో ఉంది. ఎన్ని విల్లాలకి ఈ రోజుల్లో 40 ఫీట్ రోడ్ విల్లా ఎదురుగా ఉంటుందనేది మనం ఒకసారి ఆలోచన చేయాలి. నిజం చూస్తుంటే విల్లా అయితే స్పేషియస్గానే వస్తున్నాయి, కొంచెం కన్స్ట్రక్షన్స్ అవి అవుతున్నాయి, కానీ 40 ఫీట్ రోడ్ విల్లా ముందర ఉండటం అనేది అది చాలా పెద్ద అడ్వాంటేజ్. అండ్ ఈ విల్లా చుట్టూ కూడా చాలా కన్స్ట్రక్షన్స్ అయిపోతున్నాయి. ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయ్యి లివింగ్ ఉంటున్నారు కూడా, మనం చూడొచ్చు ఇక్కడ. సో ఇది లివింగ్ అండ్ డెవలపింగ్ ఏరియాలో అయితే మనకి ఈ విల్లా ఉంది. అండ్ మనం ఎలివేషన్ చూసుకున్నా కూడా చాలా క్లాసిక్ మోడల్ అండి. మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. మంచి క్వాలిటీ అండ్ పిక్చర్ పర్ఫెక్ట్ ఫినిషింగ్ అనిపిస్తుంది మీకు. మనం లోపలికైతే ఎంటర్ అయిపోతున్నాం. ఇది ఒక హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్. మనం ఇదివరకే అనుకున్నట్టు మనకి డైమెన్షన్స్ వచ్చేసి 30-50 డైమెన్షన్స్లో వస్తున్నాయండి. మంచి డైమెన్షన్స్ ఇవి. అండ్ మనకి ఇది 167 స్క్వేర్ యార్డ్స్లో ఉన్నది. వెస్ట్ ఫేసింగ్. అండ్ మీరు చూశారు 40 ఫీట్ రోడ్ ఉంది ఇంటి ఎదురుగా. ఇంటికి 4 వైపులా ఇచ్చిన సెట్ బ్యాక్స్ని అయితే మనం మెచ్చుకోవాల్సిందే. ఎందుకంటే మనం చూస్తున్నాం, మనం కంప్లైంట్స్ కూడా అవే వస్తున్నాయి. సందులు ఉన్నాయా అంటే ఉన్నాయి, ఏవి అన్నట్లుగా ఈ మధ్య కడుతున్నాము. అలాంటి పరిస్థితుల్లో ఇంత సెట్ బ్యాక్స్, ఇంత స్పేషియస్ సందులు అనేది అక్కడ తెలిసిపోతుందండి. మంచి టేస్ట్తో అయితే మనకి ఇది కన్స్ట్రక్ట్ చేశారు అని. అండ్ మీరు చూడొచ్చు, చాలా స్పేషియస్ హాల్. స్పేషియస్ వస్తుంది 167 స్క్వేర్ యార్డ్స్ అంటే అని మీరు అనుకోవచ్చు, కానీ వెంటిలేషన్ గమనించారా? వెంటిలేషన్కి ఇస్తున్న ప్రిఫరెన్స్. మనం ఈవినింగ్ టైం షూట్ చేస్తున్నాం. వెస్ట్ ఫేసింగ్ ఇంటికి ఈవినింగ్ షూట్లో మనం షూట్ చేస్తుంటే వస్తున్న ప్రశాంతతని మీరు ఈజీగా గమనించగలరు. ఇక మనం బెడ్రూమ్ చూసుకున్నా కూడా 2 విండో వెంటిలేషన్తో, అలాగే వాష్రూమ్ చూసుకుంటే హై క్వాలిటీ డిజైనర్ సెరమిక్ టైల్స్ అండి. డోర్ హైట్ దాకా టైల్స్ అయితే మనకు ఉన్నాయి. అండ్ ఫ్లోరింగ్ కూడా యాంటీ స్కిడ్. అంతేకాకుండా హార్డ్వేర్ కూడా చాలా మంచి క్వాలిటీ హార్డ్వేర్ వాడారు.
కిచెన్ కనుక మనం చూస్తే కిచెన్ ప్లాట్ఫామ్ గ్రానైట్తో ఇవ్వటమే కాకుండా ప్లాట్ఫామ్కి ఒక 2 feet పైన దాకా కూడా టైల్స్తో ఉంది. అంతేకాదు చాలా స్పేషియస్గా వచ్చింది మనకి కిచెన్ అయితే. ఇది మన ఇంట్లో వాళ్ళకి నచ్చే చాలా ఇంపార్టెంట్ పాయింట్. అంతేకాకుండా కిచెన్లో నుండి బయటికి ఒక దారి ఇవ్వటం జరిగిందండి. అయితే మనం ఇటు సైడ్ నుంచి కూడా చూడొచ్చు, చాలా మంచి స్పేషియస్ సెట్ బ్యాక్ అయితే మనకు వచ్చినట్టు సందు. మనకి ఎక్కడా కూడా ఇది ఇరుగ్గా ఉంది అని అనుకోవటానికి వీలు లేకుండా స్పేషియస్గా కనిపించేలాగా మంచిగా ప్లేస్ని వాడుకుంటూ కన్స్ట్రక్ట్ చేసిన ప్రాపర్టీ అండి ఇది. అండ్ మనకి ప్రాపర్టీ బిల్టప్ ఏరియా కూడా 1935 square feetలో వస్తుంది. అండ్ ఇది ఒక హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ కావడం వల్ల మీకు లోన్ ఫెసిలిటీ కూడా చాలా ఈజీగా దొరుకుతుందండి. అండ్ ఈ కమ్యూనిటీలో మీరు చూడొచ్చు, చాలామంది ఆల్రెడీ లివింగ్ ఉంటున్నారు. కన్స్ట్రక్షన్స్ చాలా ఫాస్ట్గా అవుతున్నాయి అండ్ సేల్స్ కూడా చాలా ఫాస్ట్గా అయిపోతున్నాయండి. ఇలాంటి ప్రాజెక్ట్లో ఖర్చుకి వెనకాడకుండా మనకి ఈ ప్రాపర్టీని అయితే కన్స్ట్రక్ట్ చేసి ఇవ్వటం జరుగుతుంది. ఇక మనమైతే ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దామండి. మీరు చూడొచ్చు, స్టెప్స్కి ఇచ్చిన గ్రానైట్ అండ్ రైలింగ్స్ కూడా చాలా హై క్వాలిటీతో మనకైతే ఇవ్వడం జరిగింది. మనకి ఫస్ట్ ఫ్లోర్లో వచ్చిన హాల్ కూడా స్పేషియస్గా ఉండటమే కాకుండా ఈ బెడ్రూమ్ కూడా మనం కింద చూసినట్టుగానే 2 window వెంటిలేషన్ ఇవ్వటం జరిగింది. అండ్ వాష్రూమ్లో కూడా హై క్వాలిటీ డిజైనర్ సిరమిక్ టైల్సే వాడటం జరిగింది. అండ్ హార్డ్వేర్ కూడా చాలా మంచి హార్డ్వేర్ తీసుకోవడం జరిగింది. మనకి ఫస్ట్ ఫ్లోర్లో అయితే 2 bedrooms వచ్చినాయండి. అండ్ 2 bedroomsలో ఇన్ఫ్యాక్ట్ ఎంటైర్ ప్రాపర్టీలో వెంటిలేషన్కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఇది కూడా ఇంట్లో వాళ్ళకి నచ్చే చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. అండ్ వాడిన మెటీరియల్స్ కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా హై క్వాలిటీ మెటీరియల్స్ని యూజ్ చేయడం జరిగింది. అండ్ నాకు పర్సనల్గా ఎంటైర్ ప్రాపర్టీలో చాలా ఫేవరెట్గా అనిపించిన ప్లేస్ వచ్చేసి ఇంకా ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీ అండి. చాలా స్పేషియస్గా ఈవినింగ్ టైం అయితే ఫ్యామిలీ మొత్తం ఒక చోట కూర్చొని హాయిగా టైం స్పెండ్ చేసేలాగా అలాంటి స్పేషియస్నెస్ అయితే క్రియేట్ చేసిన ఇంత బాల్కనీ కంప్లీట్లీ ఎక్స్పీరియన్షియల్ ప్రాజెక్ట్ అండి. ఇది అందరూ ఒకసారి వచ్చి విజిట్ చేయాల్సిన ప్రాజెక్ట్ ఫ్యామిలీతో. మనం చూస్తున్నాం బాల్కనీస్ ఉందా అంటే ఉంది, కానీ ఎక్కువ స్పేస్ ఇవ్వట్లేదు ఈ మధ్య. కానీ ఈ బాల్కనీ చూస్తే అందరూ కూడా ఒక బెడ్రూమ్కి ఎంత ఉండాలో అంత ఉన్నట్లుగా బాల్కనీ కనిపిస్తుంది మనకి ఇక్కడ. పర్టికులర్గా ఆ ఈవినింగ్ వ్యూ, మనం ఈవినింగ్ షూట్ చేసాం కాబట్టి ఈవినింగ్ వ్యూ తీసుకొచ్చే ఆ కామ్నెస్ అనేది అది ఎక్స్పీరియన్స్ చేయాల్సిందేనండి. ఒక మంచి టేస్ట్తో అయితే ఈ ప్రాపర్టీని కన్స్ట్రక్ట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రాజెక్ట్ ప్రైస్ వచ్చేసి మనకి 1.53 CR చెప్తున్నారు. మనం ఈ ప్రాజెక్ట్ సంబంధించి బేసిక్గా మనకి ఓనర్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చెప్తున్నామండి. మీకు ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ కావాలన్నా, డాక్యుమెంటేషన్ కావాలన్నా, ప్రైజింగ్లో మీరు నెగోసియేషన్ కూర్చోవాలన్నా కూడా మీకు స్క్రీన్ మీద డైరెక్ట్గా ఓనర్ నెంబర్ ఇవ్వడం జరిగింది. మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ మీకేమన్నా డౌట్స్ ఉన్నా కానీ, డాక్యుమెంటేషన్ ఏమన్నా తీసుకోవాలన్నా కూడా డైరెక్ట్గా ఓనర్ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చండి. మన స్క్రీన్ మీద డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇవ్వడం జరిగింది. మనం చూడొచ్చు, టెర్రస్కి స్టేర్ కేస్ పక్కన కూడా ఒక చిన్న ప్లేస్ అయితే ఇవ్వటం జరిగింది. అలాగే మనం టెర్రస్ మీదకి వచ్చేసామండి. మనం చూస్తే ఈ ప్రాపర్టీకి 4 వైపులు, అన్ని వైపులా కూడా కన్స్ట్రక్షన్స్ అయిపోయినాయి. లివింగ్ ఉంటున్నారు. ఎవరైతే ఒక మంచి హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవల్స్తో ఉన్న ప్రాజెక్ట్ కావాలనుకుంటున్నారో, ఎవరైతే ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీలో ప్రాపర్టీ పర్చేస్ చేయాలనుకుంటున్నారో, ఒక మంచి విల్లా కోసం చూస్తున్నారో, స్పేషియస్గా నీట్గా ఉంటూ ఒక మంచి నైబర్హుడ్ అండ్ సరౌండింగ్స్ మధ్యలో ఉండాలి అని అనుకుంటున్నారో, ఎవరైతే మీ ప్రొఫైల్కి తగ్గట్టుగా మంచి లోన్ కూడా రావాలి అని అనుకుంటున్నారో ఆ ప్రాపర్టీ మీద, అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్గా ఎవరైతే ఒక మంచి డెవలపింగ్ ఏరియాలో ప్రాపర్టీ పర్చేస్ చేసి తీసుకోవాలనుకుంటున్నారో, ఈ ప్రాపర్టీని ఒకసారి కన్సిడరేషన్లో పెట్టుకోండి. ఒకసారి ఫ్యామిలీతో పాటు విజిట్ చేయండి.